ఆ తరంలో చూసుకుంటే రాఘవేంద్రరావు గారు, బాపు గారు, దాసరి నారాయణరావు గారు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు, కోడి రామకృష్ణ గారు. బట్ ఈ తరం డైరెక్టర్లతో కూడా మీరు చాలా మందితో పనిచేశారు. రాజమౌళి గారితో కూడా చేశారు. అదే పనిచేశారు, చాలా లెజెండ్స్తో పనిచేశారు. ఎలా అనిపిస్తుంది, వీళ్ళ స్కూల్ ఎలా ఉంటుంది, వీళ్ళ స్కూల్ ఎలా ఉంది, ఇప్పుడు కొత్త జనరేషన్ స్కూల్ ఎలా ఉంది? తప్పకుండా కొంత మార్పు ఉందండి. ఉందే ఉంది. ఎగ్జాంపుల్ రాఘవేంద్ర గారు ఉన్నారు, ఆయన స్కూల్ ఎలా ఉంటుంది? వాళ్ళ శిష్యుడు ఇప్పుడు రాజమౌళి గారు ఉన్నారు, ఇంటర్నేషనల్ డైరెక్టర్. వీళ్ళ స్కూల్ ఎలా ఉంది? నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీ అందరికీ తెలుసు. కాబట్టి నాకేం తెలుసో తెలియడం కోసం మీరు నన్ను అడుగుతున్నారు. అఫ్కోర్స్ అట్లా కాదు, తెరపైన ఎలా ఉందనేది మనకు అందరికీ తెలుసు, తెర వెనక ఎలా ఉంటారనేది మాకు కావాలి. ఆన్ సెట్స్ మీరు ఆన్ సెట్ ఇంకా వర్క్ పని రాక్షసులు అంటే రాక్షసులే, అంతేనా? గురు శిష్యులు ఇద్దరు కూడా సమస్య లేదు. అయితే ఎక్కడ హార్ష్గా కానీ అవతల వాళ్ళని భయపెట్టడం కానీ వాళ్ళకి తెలియదండి. వాళ్ళు గట్టిగా చెప్పే విషయం కూడా నవ్వుతూ రాబట్టుకుంటారు. అది పెద్ద టెక్నిక్ కదండి. హట్ చేయరు ఎవరిని, ఎవరిని హట్ చేయరు. ఓకే. అంటే నేను చేసింది ఒకటే సినిమా రాజమౌళి గారితో, యమదొంగ కదా? యమదొంగ. ఓకే. చాలా నవ్వుతూ మనం తప్పు చేస్తాం, ఆయన నవ్వేస్తారు. అవునా? జరిగినాయి అట్లా? షార్ట్ చాలా చండాలంగా యాక్ట్ చేసాం అనుకోండి, నవ్వుతారు. అర్థం కాక నవ్వితే మనం చూస్తే ఏంటిది, ఇక ఇలా బాగా చేయొచ్చు కదా, ఎందుకు అలా చేస్తారు అనగానే మనకు సిగ్గేస్తుంది. అవును, ఏంటి తప్పు చేసామని. మీకు యమదొంగ సినిమాలో ఒక్కటే షాట్ అండి, మేము ఒక 10 మందిని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కొట్టుకుంటాం, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు తిరిగి మళ్ళీ అక్కడికి వస్తుంది. జయప్రకాష్ రెడ్డి గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, అవును, ఇంకా కొంతమంది ఆర్టిస్టులు, నేను, నా కూతురు క్యారెక్టరు, ఇంకా ఎవరెవరో చాలామంది ఉన్నారు, రఘుబాబు, అందరం ఉంటాం. అవును, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కొట్టుకుంటామండి. అదంతా ప్లస్ డైలాగు కొట్టడం, మళ్ళీ ఫైనల్గా నా దగ్గరికి వస్తారు. ఇది ఒక 4-5 సార్లు మీరు ఎలా చేస్తారో చేయండి అని మాకు వదిలేశారు. ఓకే. మధ్యలో ఒకళ్ళు కొట్టడం ఆపటం, మధ్యలో ఒకళ్ళు తిట్టడం ఆపటం ఏవో జరిగిపోయాయి. ఆయన పెద్ద షార్ట్ పెట్టాను, మీరు ఎలా చేస్తారో చూస్తానని ఏమో నవ్వేవారు ఆయన. కానీ చేసామండి, ఒక 2-3 పోయాయి టేక్లు, చేసాం, చాలా బాగా వచ్చింది, మెచ్చుకున్నారు. ఆయన క్రియేషన్ అనేది మీకు తెలుసు కదా. అవును, దాని గురించి అంటే హర్రీబరీ ఉండదు, ప్రశాంతంగా ఏం కావాలో జయించుకుంటారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే, చాలా సంతోషం అనిపించింది. అయితే ఇప్పుడు రాఘవేంద్ర గారి సినిమాలు చూసుకుంటే డ్రామాకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది నాకు తెలిసి. ఎన్ని సినిమాలు చేశారమ్మా రాఘవేంద్ర గారికి? రాఘవేంద్ర గారితో అన్నమయ్య, శ్రీరామదాసు, పాండురంగడు అద్భుతమైన క్యారెక్టరు అసలు. తర్వాత సోషల్ వచ్చేసి శ్రీమతి వెళ్ళొస్తా అనే ఒక పిక్చరు, ఇంకా అట్లాంటివి 2-3 సినిమాలు, మొత్తం 6 సినిమాలు చేశాను నేను. ఓకే. వాళ్ళ బ్యానర్లోనే మంగమ్మ గారి మనోరాలు సీరియల్ సూపర్ డూపర్ హిట్. అసలు ఆ క్యారెక్టర్ అంటే గుర్తుండిపోయేది. అప్పుడు భానుమతి గారు చేశారు మంగమ్మ గారు, పేరు మాత్రమే మంగమ్మ అండి. నేనేం చేశాను మీకు తెలుసు, అది నాకు తెలియదు. ఎందుకంటే ఆ షేడ్స్ నాకు తెలిసి అందుకే పెట్టారేమో అనుకుంటున్నా మంగమ్మ క్యారెక్టర్ మీరు తీసుకోవడానికి. ఆ షేడ్స్ ఉంటాయి చూసారా, కాస్త విరుపు, కాస్త గట్టి బోళాతనం, కాస్త హుందాతనం, అన్ని క్యారెక్టర్లు ఆ పాత్రలో ఉన్నాయండి. నేను చెయ్యాలంటే అది అసాధ్యం, పాత్రలో ఉన్నాయి అవన్నీ. ఆ పాత్రలో ఉన్నది కనీసం నిలబెట్టగలగడం నా అదృష్టం. మీకేమైనా ఎగ్జాంపుల్ చెప్పేవాళ్ళ? మంగమ్మ అంటే మాకు ఆ మంగమ్మ గారిని చూపించండి, అస్సలు పొరపాటు, భానుమతి గారిని చూపించండి, లేదు అలా అసలు ఎప్పుడు చెప్పేవాళ్ళు కాదు. ఓకే. క్యారెక్టర్లోనే ఆ లక్షణాలు ఉన్నాయి. ఓకే. ఆమెకి సంబంధించిన, భానుమతి గారికి సంబంధించిన లక్షణాలు పాత్రలో ఉన్నాయి. ఓకే. అయితే అది నేను చెడగొట్టకుండా చేయగలగటం నా అదృష్టం. ప్లస్ బాగా ఆ పాత్రకి జీవం. చెడగొట్టాను అనుకోండి, నేను వీక్గా నించొని వీక్గా అసలు మొత్తం కూర్చునే అనుకోండి క్యారెక్టర్ అంతా. తర్వాత క్యారెక్టర్ కూడా ఇప్పుడు బటన్ నొక్కితే మూవ్ అయ్యే చైర్స్ ఉన్నాయి కదా, హ్యాండిక్యాప్డ్ కూర్చునే చైర్స్, అలా కూడా పెట్టలా. మ్యాన్గా ఇలా మనమే తోసుకొని వెళ్ళే చైర్ పెట్టారు, అది కూడా నాకు హెల్ప్ అయింది. ఇప్పుడు నేను మీ దగ్గరికి రావాలి, ఫోర్స్గా రావాలి అంటే ఇలా కూర్చుంటే రాలేను కదా, మరి ఇలా నొక్కితే కూడా రావచ్చు, దాని ఇంపాక్ట్ వేరుగా ఉంటుంది. ఆ ఫోర్స్ వీల్స్ మీద వేసి ఇలా బలవంతంగా లాక్కొచ్చి మీ దగ్గర మిమ్మల్ని కొట్టడమో తిట్టడమో మీ షర్ట్ పట్టుకోవడం అట్లాంటి సీన్స్ అన్నీ అలా కూడా చేశాను నేను.
క్యారెక్టర్లో బాగా ఇన్వాల్వ్ ఆ ఫోర్స్ అంతా ఉంది అందులో. ఓకే నాకు అవకాశం వాళ్ళు ఇచ్చారు. ఓకే. అది మీకు ఆవిడ గుర్తొచ్చే పాత్ర అవ్వడం నా అదృష్టం. రెస్పాన్స్ ఎలా వచ్చిందమ్మా దానికి? బయట మీరు సినిమాలు చేసింది ఓకే, సినిమాల్లో మంచి ఆర్టిస్ట్, మంచి గుర్తింపు ఉంది, ఎవరైనా ఇట్టే గుర్తుపట్టేస్తారు. బట్ సీరియల్ విషయానికి వచ్చేసరికి ఆ సీరియల్ తర్వాత ఇంపాక్ట్ ఎలా ఉంది మీకు? చాలా బాగుందండి, చాలా బాగుంది. నన్ను ఇప్పటికీ మంగమ్మ గారు అనే పిలుస్తారు. అంతేనా? మీరు మంగమ్మ గారు అంటారు వాళ్ళు. అవునండి, ఆ క్యారెక్టర్ చేసింది నేనేనండి అని చెప్తుంటాను అనమాట. ఓకే. దాని ఇంపాక్ట్ చాలా ఉంది. ఓకే. తర్వాత దానికి పబ్లిసిటీ ఇవ్వడము, అవును. తర్వాత కొన్ని ఏరియాలకు వెళ్ళి పర్చూరు బ్రదర్స్తో కూడా ఇంటరాక్ట్ చేయించడం ఆ క్యారెక్టర్ గురించి, ఆడియన్స్లో స్పెషల్ ఎంట్రీ పెట్టి చేయడము, అట్లాంటివన్నీ చేశారు ఆ సీరియల్కి. అవును. అది చాలా ప్లస్ అయింది నాకు.